రష్యా క్యాపిటల్ మాస్కోలో ఒక అసాసినేషన్ జరిగింది రీసెంట్ గా. స్కూటర్ లో బాంబ్ పెట్టారు. ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ పెట్టి ఒక పెద్ద వ్యక్తిని రష్యాలో చంపేశారు. ఆయన రష్యా ఎన్బిసికి అధిపతి. న్యూక్లియర్, బయాలజికల్, కెమికల్ డిఫెన్స్ ఫోర్సెస్ కి ఆయన అధిపతి అనమాట. ఆయన చేతిలోనే అవన్నీ ఉంటాయి. ఆయన పేరు ఇగోర్ కిరిలోవ్. ఆయన అపార్ట్మెంట్ కింద ఒక స్కూటర్లో బాంబ్ పెట్టారు. ఆయన నడుస్తుండగానే ఆ బాంబ్ పేలిపోయింది. ఆయన చనిపోయాడు అనమాట. సో ఈ అసాసినేషన్ రష్యన్ క్యాపిటల్ మాస్కోలో ఎవరు చేశారు? సోర్సెస్ ప్రకారం, అందుతున్న కథనాల ప్రకారం దీని వెనకాల ఉక్రెయిన్ హస్తం ఉంది. ఉక్రెయిన్ ప్రభుత్వం ఈ దిశగా ఎటువంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అయితే ఎస్ఎస్యు, సెక్యూరిటీ సర్వీస్ ఆఫ్ ఉక్రెయిన్, ఎస్ఎస్యు వాళ్ళు మాత్రం అనధికారికంగా దీని వెనకాల వాళ్ళ హస్తం ఉన్నట్లు చెప్తున్నారు.